Hi everyone, welcome to my channel. Today we are going to learn about 7th class science first lesson food components. In the previous video we learned some key concepts and keyword meanings mind mapping. In this video we are going to learn some keywords and question answers. Vitamins. Vitamins are the important nutrients. They are present in fruits, vegetables, cereals, meat, milk, etc. దే ఆర్ రిక్వైర్డ్ ఇన్ స్మాలర్ క్వాంటిటీస్. విటమిన్స్ అనేవి మన బాడీకి చాలా తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. అవి ఎందులో ఉంటాయంటే ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో, సెరల్స్లో, మీట్ అండ్ మిల్క్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 8th వన్ మినరల్స్. మినరల్స్ ఆర్ ఇంపార్టెంట్ కెమికల్ సబ్స్టాన్సెస్ ప్రజెంట్ ఇన్ అవర్ డైట్. దే హెల్ప్ ఇన్ బాడీ గ్రోత్ అండ్ ఫంక్షన్స్. మినరల్స్ అనేవి ఎక్కువగా కెమికల్ సబ్స్టాన్సెస్తో కూడి ఉంటాయి. ఇందులో మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే సాల్ట్. ఇది మన బాడీలో ఫంక్షనింగ్కి అదేవిధంగా మన బాడీ గ్రోత్కి అనేది ఈ మినరల్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్స్. మంజుల ఈట్స్ ఓన్లీ బ్రెడ్ అండ్ ఆమ్లెట్ డైలీ. డూ యూ థింక్ ఈజ్ ఇట్ ఎ బ్యాలెన్స్డ్ డైట్? వై నాట్? మంజుల ప్రతిరోజు బ్రెడ్ ఆమ్లెటే తింటుంది. మరి ఆమె తినేది బ్యాలెన్స్డ్ డైటా? అయితే ఎందుకు, కాకపోతే ఎందుకు కాదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. మంజుల ఈట్స్ ఓన్లీ బ్రెడ్ అండ్ ఆమ్లెట్ డైలీ. దిస్ ఈజ్ నాట్ ఏ హోల్సమ్ బ్యాలెన్స్డ్ డైట్. మంజుల ప్రతిరోజు బ్రెడ్ ఆమ్లెట్ తింటుంది, కానీ ఇది హోల్సమ్ బ్యాలెన్స్డ్ డైట్ కాదంటే మా బాడీకి సరిపోయినంత బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇందులో లేదు. ఎ బ్రెడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ వీట్ ఫ్లోర్ అండ్ బేకింగ్ సోడా విత్ ఎ లిటిల్ షుగర్. బ్రెడ్ అనేది బేకింగ్ సోడా, వీట్ ఫ్లోరు, కొద్దిగా షుగర్తో కలిపి తయారు చేయబడుతుంది. మోస్ట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్. ఇందులో ఎక్కువగా ఉన్నవి ఏంటివి? కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉన్నాయి. ద ఆమ్లెట్ దట్ మంజుల ఈట్స్ కంటైన్స్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ ఫ్యూ మినరల్స్. మరి ఆమ్లెట్లో ఏమున్నాయి? ప్రోటీన్స్, ఫ్యాట్ ఉంది, కొద్దిగా మినరల్స్ అనేవి ఉన్నాయి. సో రఫేజెస్, మినరల్స్, విటమిన్స్ B2, B12, C and D are not present in the food మంజుల ఈట్స్. మంజుల తినే ఫుడ్లో రఫేజెస్ లేవు, మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ లేవు. ఆ విటమిన్స్లో ఏమి ఉన్నాయి? B2, B12, C, D అనే విటమిన్స్ అనేవి ఇందులో లేవు. షీ హ్యాస్ టు యాడ్ సమ్ మోర్ ఫుడ్ స్టఫ్స్ టు హర్ డైలీ డైట్. ఆమె ఇంకా కొన్ని ఫుడ్ స్టఫ్స్ని తన డైట్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మిల్క్ ఆర్ వెజిటబుల్ కర్రీస్ ఆర్ యాడెడ్ ఇన్ హర్ డైట్ ఇట్ విల్ బీ ఎ బ్యాలెన్స్డ్ డైట్. ఒకవేళ ఆమె పాలు కానీ లేదంటే వెజిటబుల్స్తో చేసిన కర్రీస్ కానీ యాడ్ చేస్తుంటే అది మంజులకి బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ ఇంక్లూడ్ రఫేజ్ ఇన్ అవర్ ఫుడ్ or what happens when the raffages are not present in your food. మీ ఫుడ్లో రఫేజెస్ అనేది లేకపోతే ఏమవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయండి. రఫేజెస్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ దట్ అవర్ బాడీ ఫెయిల్స్ టు డైజెస్ట్ బట్ దే హెల్ప్ ఇన్ ఫ్రీ బౌల్ మూమెంట్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ ప్రివెంట్ కాన్స్టిపేషన్. ఇదేం చేస్తుందంటే మన బాడీలో మన పేగుల్లో ఆహారము ఫ్రీగా మూవ్ కావడానికి, అదేవిధంగా ప్రివెంట్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఇంత ముందుగా చెప్పాను కదా, మనకు మోషన్ ఫ్రీగా కాకపోతే ఆ ప్రాబ్లమ్నే కాన్స్టిపేషన్ అంటాం. ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి మనల్ని రక్షించేదే ఈ రఫేజ్. ఇఫ్ యూ డోంట్ ఇంక్లూడ్ రఫేజెస్ ఇన్ అవర్ ఫుడ్ ఇట్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. ఒకవేళ ఈ రఫేజెస్ అనేవి మన ఫుడ్లో లేకపోతే మనకి కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే బాడీలో అన్ని డిసీజెస్కి ఇది కారణం అవుతుంది. సో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ రఫేజెస్. అందుకే కంపల్సరీగా మనము రఫేజెస్ని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ యూ వర్ ఇన్వైటెడ్ టు ఎ పార్టీ విత్ మెనీ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద మెనూ లైక్ రైస్, రోటీ, పూరి, ఇడ్లీ, దోశ, సమోసా, దాల్, గ్రీన్ సలాడ్, వెజిటబుల్ కర్రీ, ఫ్రూట్ చాట్, చికెన్ కర్రీ, ఎగ్స్, గులాబ్ జామున్, వాట్ ఫుడ్ ఐటమ్స్ వుడ్ కమ్ ఆన్ టు యువర్ ప్లేట్ టు మేక్ యువర్ డైట్ ఏ బ్యాలెన్స్డ్ వన్. ఒకవేళ ఇన్ని ఐటమ్స్ మిమ్మల్ని పిలిచిన పార్టీలో ఉంటే మీరు మీ ప్లేట్లోకి ఎలాంటి ఐటమ్స్ తీసుకుంటారో అది బ్యాలెన్స్డ్ డైట్ ఎలా చూసుకుంటారు? ఐ వుడ్ లైక్ టు టేక్ రైస్, రోటీ, దాల్, గ్రీన్ సలాడ్, ఎగ్స్, ఫ్రూట్ చాట్ అండ్ గులాబ్ జామున్. నేను రైస్ని, రోటీని, అదేవిధంగా పప్పు, గ్రీన్ సలాడ్, ఎగ్స్, ఫ్రూట్ చాట్ అండ్ గులాబ్ జామున్ తీసుకుంటాను. వాట్ ఫుడ్ ఐటమ్స్ వుడ్ యూ టేక్ ప్లెంటీ అడికెట్లీ. ఏ ఫుడ్ ఐటమ్స్ మీరు ఎక్కువగా తీసుకుంటారు అంటే సరిపోయినంతగా తీసుకుంటారు? ఐ టేక్ ద ఫుడ్ ఐటమ్స్ వెజిటబుల్ కర్రీ, ఫ్రూట్ చాట్ అండ్ గ్రీన్ సలాడ్ ఇన్ ప్లెంటీ. నేను వెజిటబుల్ కర్రీని, అదేవిధంగా ఫ్రూట్ చాట్ని, గ్రీన్ సలాడ్ని ఎక్కువగా తీసుకుంటాను. ఐ టేక్ ద ఫుడ్ ఐటమ్స్ దాల్, దోశ, ఇడ్లీ ఎట్సెట్రా అడికెట్లీ.
కొంతమంది ఏం చేస్తారు, ఈ ఫుడ్ ఐటమ్స్ ఇడ్లీ, దోశ ఇవి సరిపోయినంతగా తింటారు. నెక్స్ట్, హౌ ఈజ్ వాటర్ యూజ్ఫుల్ టు అవర్ బాడీ? మరి వాటర్ అనేది మన బాడీకి ఏ విధంగా యూజ్ అవుతుంది? 70% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్. మన బాడీలో 70% వాటర్తోనే ఫిల్ అయి ఉంటుంది. వాటర్ హెల్ప్స్ అవర్ బాడీ టు అబ్జర్వ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫుడ్. మరి ఈ వాటర్ ఎలా సహాయపడుతుంది మనకి? మనం తీసుకున్న ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేయడానికి ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. వాటర్ రిమూవ్స్ ద డేంజరస్ టాక్సిన్స్ దట్ ఆర్ యాడెడ్ ఇన్ టు అవర్ బాడీ. మన బాడీలో ఉన్న డేంజరస్ టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి వాటర్ మనకు హెల్ప్ చేస్తుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ థ్రోయింగ్ అవుట్ సమ్ వేస్ట్స్ ఫ్రమ్ బాడీ యాజ్ యూరిన్ అండ్ స్వెట్. అదేవిధంగా మన బాడీలో ఉన్న వేస్ట్ని యూరిన్ రూపంలో లేదా స్వెట్ రూపంలో బయటకు పంపించేస్తుంది. వాటర్ సాఫ్టన్స్ అవర్ బాడీ జాయింట్స్. మన బాడీ జాయింట్ని మెత్తగా మృదువుగా చేసేది వాటర్. వాటర్ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ త్రూ అవుట్ ద సెల్స్ ఇన్ ద బాడీ. మరి ఈ వాటర్ అనేది ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటే బాడీలో ఆక్సిజన్ని అదేవిధంగా న్యూట్రిషన్ని మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ట్రాన్స్పోర్ట్ చేసేది వాటర్. వాటర్ కంట్రోల్స్ టెంపరేచర్. మరి మనం వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసేదే వాటర్. నెక్స్ట్, అబ్జర్వ్ వెదర్ యువర్ మదర్ కుక్స్ ఆన్ ఏ లో ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్. డిస్కస్ విత్ యువర్ మదర్ అండ్ ఫైండ్ అవుట్ ద రీజన్. మీ మమ్మీ ఈ ఫుడ్ను హై ఫ్లేమ్లో కుక్ చేస్తుందా, లో ఫ్లేమ్లో కుక్ చేస్తుందా, దాని గురించి ఎలా కుక్ చేస్తుంది అనేది మీ మమ్మీతో డిస్కస్ చేయండి. మై మదర్ చేంజెస్ ద రేంజ్ ఆఫ్ ఫ్లేమ్ వైల్ కుకింగ్ యాజ్ ఫాలోస్. మా మమ్మీ తను వంట చేసేటప్పుడు ఆ వండే పదార్థాలను బట్టి ఆ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తుంది. కండిషన్ అండ్ రీజన్. ఇక్కడ లో ఫ్లేమ్లో ఎలాంటి పదార్థాలను కుక్ చేస్తుందో చూద్దాం. విటమిన్స్ లైక్ ascorbic acid, vitamin C are destroyed by heating to high temperatures. Carbohydrates are also charred at high temperatures. So my mother uses a low flame in cooking such food items. అయితే ascorbic acid అంటే విటమిన్ సి ఉన్న ఫుడ్ ఐటమ్స్ను ఎక్కువగా వేడి చేస్తే అది ఆ టెంపరేచర్కి డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి అలాంటి ఫుడ్ని లో ఫ్లేమ్లో కుక్ చేస్తారు. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ టెంపరేచర్ మీద కుక్ చేయకూడదు కాబట్టి వాటిని కూడా లో ఫ్లేమ్లో కుక్ చేస్తారు. హై ఫ్లేమ్లో ఎలాంటి ఫుడ్ని కుక్ చేస్తామంటే ఫర్ ప్రిపేరింగ్ డీప్ ఫ్రైస్, ఫర్ కుకింగ్ రైస్ అండ్ వెజిటేబుల్స్ మచ్ టెంపరేచర్ ఈజ్ నీడెడ్. డీప్ ఫ్రై చేయడానికి అదేవిధంగా రైస్ని కుక్ చేయడానికి వెజిటేబుల్స్ని కుక్ చేయడానికి మనము హై టెంపరేచర్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ దట్ కంటైన్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. Generally, every food items contains all the components of food, but some components may be more while some may be less. Food items that contain all components of food are given in the following table. మనము అన్ని ఫుడ్ ఐటమ్స్లో మామూలుగా అన్ని కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి, కాకపోతే కొన్ని దాంట్లో ఎక్కువగా ఉంటాయి కాంపోనెంట్స్, అదేవిధంగా కొన్నిట్లో తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఒక కింద టేబుల్ ఇచ్చారు చూడండి. ఫుడ్ ఐటమ్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, అదేవిధంగా అదర్ ఇఫ్ ఎనీ ఇంకేమైనా ఉంటే దాటి గురించి కూడా ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి మిల్క్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, అదేవిధంగా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇందులో రఫేజ్ కూడా ఉంటుంది. సో మిల్క్లో అన్నీ ఉంటాయి. నెక్స్ట్, బిర్యానీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, రఫేజెస్. కిచిడి ఆల్సో ప్రజెంట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, రఫేజ్. ఎగ్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఉండవు. నెక్స్ట్, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, ఇందులో రఫేజ్ ఉండదు. పిజ్జాలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, అదేవిధంగా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, రఫేజెస్ అనేవి ఉంటాయి. నూడిల్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ రఫేజ్ ఉంటుంది. బ్రెడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, రఫేజెస్ ఉంటాయి. చాక్లెట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఓన్లీ ఇందులో రఫేజ్ అనేది ఉండదు. అంటే ఇక్కడ రఫేజ్ లేని ఫుడ్ ఐటమ్స్ ఏంటి? ఎగ్ అండ్ చాక్లెట్. మిల్క్లో అన్ని రకాలైన న్యూట్రియంట్స్ అనేవి ఉన్నాయి, అందుకే మిల్క్ని హోల్సమ్ ఫుడ్ అని అంటాము. మిగిలిన క్వశ్చన్ ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ఉంటాను.